చాలా సార్లు మనం క్రైస్తవులుగా చాలా మంది కూడా ఏం చేస్తారంటే, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, నిష్ఠూరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడి వైపు తిరగటం అనేటువంటిది చూస్తారు. తప్పులేదు. మనం దేవుడి వైపు తిరగటం అనేటువంటిది తిరగాలి. కష్టాల్లో మనం దేవుడి వైపు తిరగకపోతే ఇంకెవరి వైపు తిరుగుతాం మనం? కొండల తట్లు కన్నులెత్తుచున్నాను అనేటువంటి మాట మనం చెప్తాం కదా. కానీ కష్టాల్లో మాత్రమే తిరగటం అనేటువంటిది పొరపాటు. రెండోది ఏంటంటే, మన జీవన శైలిని మన ఇష్టానుసారంగా మనం జీవించుకుంటూ, మనం దేవుడికి మొరపెట్టి, దేవుడు మనల్ని విమోచించాలి, దేవుడు మనల్ని విడిపించాలని అనుకుంటాం చూసారా? అది కూడా ఒక పొరపాటు. ఇది దేవుణ్ణి మెనిపులేట్ చేయటం అంటారు. ప్రార్థనని మెనిపులేట్ చేయటం అంటారు. ఏంటంటే, నేను దేవునికి ఇష్టానుసారంగా నేను ఉండను, నాకు దాంతో సంబంధం లేదు, నైతికతతో నాకు సంబంధం లేదు, దేవుని వాక్యంతో నాకు సంబంధం లేదు, కానీ దేవుడు మాత్రం నాకు కావాల్సింది చెయ్యాలి. ఇది బయలుకు సంబంధించినటువంటి ఆరాధనా విధానం. ఇది యెహోవాకు సంబంధించినటువంటి ఆరాధన విధానం కాదు. యెహోవాకు సంబంధించినటువంటి ఆరాధనా విధానం పాత నిబంధన గ్రంథంలో కూడా హృదయానుసారమైనటువంటిది. మొత్తం కూడా సమస్తము సమర్పించుకొని ఆయన యొక్క నిబంధనకి విశ్వాస్యతతో జీవించేటువంటి జీవితం.